సంవత్సరం మొదలు కావస్తుంది. మనం మే చివరిలో ఉన్నాం. ఈరోజు 25వ తేదీ. ఇంకొక 5, 6 రోజులుంటే ఈ నెల అయిపోతది. ఇంకొక 10, 12 రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతది. 2026, 27. సో, స్కూల్స్ ఓపెన్ అవుతాయి. విద్యార్థులు పాఠశాలలకెళ్ళాలి. సాధారణంగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కావాల్సినటువంటి విద్యా కిట్ మొత్తం అందుతుంది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి. అంటే బ్యాగు, పుస్తకాలు, యూనిఫాము, షూసు, బెల్ట్ ఇట్లా అన్నీ సమకూరుస్తారు. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి అనేది కొన్ని వార్తాపత్రికలు చెబుతున్నాయి. మరొక వైపు ప్రభుత్వం మాత్రం అలాంటిదేం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ కూడా కిట్ అందుతుంది, ఎక్కడా కూడా ఎటువంటి ఆలస్యం కానీ అలసత్వం కానీ లేదు. చాలామంది దీని మీద ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ సంవత్సరం విద్యా కిట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు అని చెప్పి చాలామంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అబద్ధం. దీని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించడం జరిగింది, అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కావాల్సినవన్నీ కూడా అందించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అనేది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ మరొక వైపు మాత్రం ముఖ్యంగా ఈరోజు కూడా సాక్షి పేపర్లో రాసింది ఏంటంటే, ఈ ఏడాది విద్యా కానుక ఏదైతే గతంలో జగన్ ఇస్తూ వచ్చాడో అది ఇప్పుడు అందించే పరిస్థితి లేదు. పూర్తిగా ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి, నిధులు కేటాయించే పరిస్థితుల్లో లేం కాబట్టి ఈ ఏడాది ఇవ్వం అని చెప్పి ప్రభుత్వం చెప్పేసింది అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు. మరి ఎవరిది నిజం అనేది తెలియదు. ఇంకొన్ని రోజులు వేచి చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి. కానీ నా ఉద్దేశం మాత్రం ప్రభుత్వం ఈ విషయంలో విద్యార్థులకు విద్యా కానుకలకి కిట్స్ ఇవ్వకుండా ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీద వేల లక్షల కోట్ల భారం అయితే ఏం పడదు. దానికి బల్క్లోనే తీసుకుంటారు కాబట్టి తక్కువ కాస్ట్కే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి దానికి లక్షల కోట్లు కేటాయించేటువంటి పరిస్థితులు ఏమీ ప్రభుత్వాన్ని నష్టపోయేది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యకు విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వంగా దీన్ని అందిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి అని చెప్పి చూపించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా అయితే న్యూస్ పేపర్లలో యాడ్లు ఇచ్చుకుంటాయో అదే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల ఫోటోలతో సహా మెయిన్ పేపర్లలో చాలా వరకు యాడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రకటనలకి అంత ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం విద్యా కిట్ ఇవ్వటానికి దాంట్లో ప్రకటనల కంటే తక్కువ ఖర్చు అయ్యేటువంటి దాని మీద ఎక్కువగా ఆలోచిస్తుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారనే నేను భావిస్తున్నాను.